హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడిల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారి అండి మా పెళ్ళైనాక 14 సంవత్సరాలకి మా ఇంటికాడ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే దసరా పండుగ అంటే సద్దుల బతుకమ్మ పండుగ అయితే జరుపుకున్నామండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ అంటేనే బతుకమ్మ పండుగ అండి. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగ అయితే చేశారు కదా. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో అంటే మన తెలంగాణలో అన్నమాట భాద్రపద మాసం అమావాస్య రోజు నుండి 9 రోజులు జరుపుకుంటారు. ఈ బతుకమ్మని గౌరమ్మ పండుగ అని కూడా లేదా సద్దుల పండుగ అని కూడా అంటారండి. ఇదైతే దసరాకు 2 రోజుల ముందు వస్తుంది అన్నమాట. బతుకమ్మ అంటేనే పూల పండుగ అని కూడా అంటారు. మనం జరుపుకునే ఈ 9 రోజుల బతుకమ్మకి ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుందండి. 1వ రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానె బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అండ్ చివరి రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారండి. ఈ 9వ రోజు కోసం అయితే అందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తారండి. అంటే ఎలా అంటే పక్కింట్లో వాళ్ళ బతుకమ్మ కంటే మన బతుకమ్మ పెద్దగా ఉండాలి, మనమే మంచిగా రెడీ కావాలి, మన చీర బాగుండాలి, ఇట్లా ప్రతి ఒక్కటి పోటాపోటీగా తగ్గేదే లేదన్నట్టు రెడీ అవుతూ ఉంటారండి. బట్టల షాప్కి, కంగనాల షాప్కి, అన్ని చోట్ల ఎక్కడ చూసినా జనాలే అండి. అదేంటో ఈసారి బతుకమ్మ స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి వర్షమే అండి. సో ఇంకా రేపు బతుకమ్మ అనగా మా వర్షం అయితే తగ్గిందండి. ఇంకా రోడ్డు మీద చూడాలి జనాలు, ఆ పూలు కొనే కాడ కూడా అసలు తగ్గేదే లేదన్నట్టు మొత్తం ఎగబడి కొన్నారండి. ఇక ఇప్పుడు ఉంటుంది డిమాండ్ పూలకైనా బట్టలకైనా కంగనాలకైనా ఫుల్ రేట్లండి అన్నీ. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని కొంచెం బాధ అయితే ఉందండి. ఫేస్లో తెలుస్తుంది అనుకుంటా మీకు. మనం బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి అలంకరించి బతుకమ్మను తయారు చేస్తాం కదండి. ఈ బతుకమ్మ పండుగ అనేది ఎలా మొదలైందంటే నాకు తెలిసింది నేను చెప్తానండి. నవాబులు భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవంట. వాళ్ళ ఆగడాలకు ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారట. వారికి ప్రతీకగానే పూలను పేర్చి అలా పూలతో పేర్చుకుంటూ బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారంట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అనే పాటల వెనుక ఉండే సీక్రెట్ ఇదేనంట అండి. ఈ పండుగ వర్షాకాలంలో చలికాలం స్టార్టింగ్ అంటే అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నిండిపోయి ఉంటాయి కదండి. అంటే మనం బతుకమ్మ వేయాలి కదా. సో అన్నీ చూసుకొనే బతుకమ్మ తయారైందన్నమాట. సో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి చెరువులో అయితే నిమజ్జనం చేస్తాం కదా. బొడ్డమ్మను కూడా అంతే అండి. వినాయకుడిని బొడ్డమ్మను కూడా చెరువులోనే నిమజ్జనం అంటే నీళ్ళు బావిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం అయితే చేస్తారు. ఎన్నో రకాల పూలతో అయితే బతుకమ్మను పేరుస్తాం కదండి. అందులో చాలా ప్రత్యేకమైనవి ఏంటి అంటే గునుగు పూలు, తంగేడు పువ్వులు, సిద్ధిజడమ్మ పూలు. ఇవి ఈ కాలంలోనే ఎక్కువ పూస్తాయండి. బంతిపూలు, చామంతి పువ్వులు కూడా చాలా అంటే చాలా ఇష్టం బతుకమ్మకు. నందివర్ధన, మందారం ఇవి కూడా కలిపి బతుకమ్మను అయితే పేరుస్తారండి. ఇదే టైంలో మన సీతాఫలాలు కూడా కాస్తాయి కదండి. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి, నాకైతే నిజంగా ఇంతవరకు తెలియదు. ఏంటి అంటే సీతాఫలాన్ని పేదవాని ఫలం అని అంటారంట. నాకైతే ఇది తెలియదండి. అలాగే జొన్నలు అంటే ఈ పండగకి సత్తు అంటే ఇంకా సత్తిపిండి అంటే జొన్నలతోనే తయారవుతుందండి. ఈ మధ్యలో మనం బియ్యం పిండితో కానీ అట్లా చేసుకుంటున్నాం కానీ సత్తు అంటేనే జొన్నలతో తయారు చేస్తారు. బతుకమ్మలో తంగేడు పువ్వు ఎంత ముఖ్యమో గుమ్మడి పువ్వు, కలువ పువ్వులు, తామర పువ్వులు కూడా చాలా ముఖ్యమండి. ఇవంటే అందరికీ దొరకవు కదా. ఖచ్చితంగా గుమ్మడి పువ్వు అయితే, కలువ పువ్వు, తంగేడు పువ్వు 3 అయితే ఉండేటట్టు చూసుకుంటారండి. బతుకమ్మలు కంపల్సరీ ఉండాలి. బతుకమ్మను మేమైతే 9 వరుసలు కానీ 5 వరుసలు కానీ పేరుస్తామండి. ఇంకా ఎవరిష్టం వాళ్ళు. ఇక నా బతుకమ్మను చూసి అయితే మీరు భయపడకండి. నాకేదో పేరు వచ్చినట్టు పేర్చానండి, ట్రై చేశాను. అంటే మా ఇంటి దగ్గర నేను పేరిస్తే అదే సూపర్ అనుకునేది. ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా బాగా పేరుస్తున్నారు. మేమైతే చిన్నప్పటి నుంచి ఇంతే అండి. మా ఇంట్లో నేనే పేరుస్తాను. ఈ బతుకమ్మ కోసం అయితే ఒక నెల రోజుల ముందు నుండే గునుగు పువ్వు అయితే తెంపుకొచ్చి కట్టలు కట్టుకొని రోజు కొంచెం స్కూల్కి వెళ్ళొచ్చినాక రోజు కొంచెం తెచ్చుకొని కట్టలు అయితే కట్టుకునేదండి. బంతిపూలతో తక్కువ అండి. ఇప్పుడు ఈ మధ్యలో బంతిపూలతో పేరుస్తున్నాం కానీ
అప్పుడైతే ఎక్కువ గునుగు పువ్వే అండి. గునుగు పువ్వు, సిద్ధజడమ్మ, ఒక్క వరుస 2 వరుసలు బంతి పువ్వులు. అది కూడా దొరికితేనే, అది కూడా చేన్లల్లో దొరికితేనే అప్పటి వరకు. సంక్రాంతికి ఎక్కువ కాస్తాయి కదా, ఇప్పుడు తక్కువ. కానీ ఇప్పుడు అన్నీ అవైలబుల్గా అన్ని కాలాలలో దొరుకుతున్నాయండి. నేనైతే కొంచెం బాధగానే ఉన్నానండి, ఎందుకంటే ఒక్కదాన్ని అయిపోయినా. నాకు 4-5 డేస్ నుంచి ఫుల్ పని అండి. ఇంట్లో బూజు దులపడం కాంచి అంతా ఫుల్ పని ఉండే. కొంచెం అలసిపోయి ఉన్నాను. ఫీవర్ కూడా లో ఫీవర్ వస్తుంది. సో బతుకమ్మ ఎట్లా పేరుస్తానో అనుకుంటే టెన్షన్ పడుకుంటూనే పేర్చిన. సో నాకైతే నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి. పండగ అంటేనే అందరు కలవడం కదా అండి. సో ఇటు మా అత్తమ్మ లేదు, మా ఆడపడుచు వాళ్ళు ఎవరు రాలేదు. ఒక్కదాన్ని అయిపోయినా, 3 పిల్లలతో చాలా కష్టమైపోయిందండి. చిన్నప్పుడైతే బతుకమ్మ కోసం అయితే ఏం కొనకపోయేదండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి తంగేడు పువ్వు కాంచి కొన్నామండి. తంగేడు పువ్వు కొన్నాం, గునుగు కొన్నాం, టేకు పువ్వు కొన్నాం, కలువ పువ్వులు కొన్నాం, చిత్తజడ పువ్వు కొన్నాం, బంతి పువ్వులు, చామంతి పువ్వులు అన్నీ కొన్నవే అండి. కొనలేదు అంటే బావికాడ అన్నీ ఉండేవండి. బంతి పూల కాంచి అన్నీ దొరికాయి బావికాడ. సో చేనుకాడికి పోయి అన్నీ తెంపుకొచ్చుకొని బతుకమ్మను ఫుల్ హ్యాపీగా తయారు చేసుకునేది. నాకు నచ్చినట్టు నేను తయారు చేసుకునేది. మా చెల్లె ఉన్న మా అక్క కూడా సూపర్ అంటే సూపర్ అనేది అన్నమాట. సో ఇక్కడైతే అన్ని పూలతోని బతుకమ్మను అయితే పేర్చిందండి. ఎలాగోలా మొత్తానికైతే పేర్చిన. ఎందుకంటే మా పిల్లలు నేను పెడతామంటే మా పాప, మా బాబు ఒకటి ఇట్లా అంటున్నా. మా పెద్ద బాబు అయితే మంచిగా హెల్ప్ చేసిండండి, చాలా బాగా హెల్ప్ చేసిండు. గుమ్మడి పూలు తెచ్చినాం కానీ మొత్తం అవి అల్లిపోయినాయి అన్నట్టు. బతుకమ్మ పేర్చేసరికి అవి అల్లిపోయినాయి. రేపు తెల్లారితే రేట్ ఎక్కువ అవుతాయేమని మల్లెపూలు కూడా తీసుకొచ్చుకున్నా అండి. 50 రూపాయలకు మూర. అంటే రేపు బతుకమ్మ అనే ముందు 50 రూపాయలకు మూర ఇచ్చిండ్రు. అవి ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం మాడిపోయినాయండి. మళ్ళీ తెల్లారి 150 రూపాయలు పెట్టి ఒక మూర పూలు అయితే తెచ్చుకున్నామండి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి. నేను రేపు పండుగ అనగా ముందు రోజు కొంటే ఏమైంది, పూలన్నీ ఖరాబ్ అయినాయి. అందుకే కకృతి పడద్దండి. మా ఆయన చెప్తూనే ఉన్నాడు, రేపు మంచిగా ఫ్రెష్గా ఉంటే రేపు తీసుకుందామంటే మా ఆయన మాట వినలేదు. అందరూ అయితే 5 o'clock వరకే వెళ్ళిపోయినారండి. ఎందుకంటే మా ఇంటి దగ్గరికి పాటలు వినబడుతున్నాయి. మేమే లేట్ అయిపోయినాం. మా పిల్లల్ని సర్దుకునేసరికి నాకు లేట్ అయింది. ఇక మా కాలనీ వాళ్ళైతే మేము మా ఇంటి పక్క వాళ్ళందరం అయితే స్టార్ట్ అయిపోయినామండి. అక్కడికి వెళ్ళేసరికి 7 అయింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలామంది, అంటే చాలామంది, అసలు మాకు ప్లేస్ ఉంటుందో లేదో అనుకున్నాం. చిన్న గుంపులో అయితే దూరి మాకు ప్లేస్ అయితే ఎత్తుక్కొని అయితే ఒక 1 hour అట్లా ఆడుకున్నామండి. నాకైతే ఎక్కువ డ్యాన్స్ రాదు. సో అలా డ్యాన్స్ చేశాను అనమాట. అయినా మా పాప అయితే కొంచెం ఇబ్బంది పడ్డదండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఈ సంబరంలో నిద్రపోలేదన్నమాట. సో మా పిల్లలు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నర్వస్ అయినారు. కొంచెం మధ్యాహ్నం పడుకుంటే ఏం ఇబ్బంది పడపోవు. అయినా మా అత్తమ్మ అయితే మా ఆయన అయితే చూసుకున్నారండి. మా ఆయన ఇంకా న్యూస్ కవర్ కూడా చేసిండన్నమాట పనిలో పని. బతుకమ్మ పండుగలో ముఖ్యమైన ఘట్టం అంటే ఇదే అండి. ఏంటి అంటే మనం ఇంటికా నుంచి తయారు చేసుకున్న గౌరమ్మని తీసుకొని పుస్తెలకైతే, మన తాలిబొట్టుకైతే ఒకరికొకరు వాయనం ఇచ్చుకున్నట్టు ఇస్తారండి. సో నేను ఇస్తా అనేసరికి మా పాప అయితే ఏడ్చిందన్నమాట. సో వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను. బట్ నేను ఇచ్చేది మా ఆయన అయితే కవర్ చేయలేదు. ఆ గౌరీ దేవత ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా పాపకైతే కొంచెం హుషారు వచ్చేసిందండి. కోలలను చూసి నేను ఆడుకుంటా అని పాట రాగానే, నిమ్మ తోట వనంలో పాట రాగానే నేను ఆడుతా అని ఇంకా మా పాప అయితే కోలలు తీసుకొని అయితే కొద్దిసేపు అయితే డ్యాన్స్ చేసిందండి. ఇక్కడ మా పిల్లలు బొమ్మలు, ఇంకా చెప్పాను కదా దేనికైనా డిమాండ్ బాగుంటుందని. ఒక్క బెలూన్ 50 రూపీస్ అంట అండి. ఇంకా ఆయన అప్పటికే తీసుకున్నారు, వాళ్ళ కొట్టుకున్నారు. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కొనిచ్చినామండి. ఇంకా 2 పీపలు ఏంటో అన్నీ కొనేసుకున్నారు పిల్లలు. అంటే మిడిల్ క్లాస్ కష్టాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. ప్రతి రూపాయి కౌంటే అన్నమాట. సో అందుకే అలా చెప్తున్నాను, ఎవరు ఏమీ అనుకోవద్దండి. మా పిల్లలు మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినామండి. ఇంకా మా ఇంటికి వెళ్ళలే అనే బాధ తప్ప మిగతాదంతా ఓకే అండి. ఇంతమంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫుల్ అంటే ఫుల్ మంది, అసలు ఫుల్ హ్యాపీగా అందరు మస్తు అంటే మస్తు డాన్సులు చేసిండ్రండి. అంటే వయసుతో సంబంధం లేదు, అక్కడ ఫెస్టివల్ వైబ్ అట్లా ఉంటుంది అన్నమాట. బతుకమ్మ అంటే వయసుతో సంబంధం లేదు. పాట వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఆడాల్సిందే. ఇంకా కోలలు పట్టుకొని అయితే ఫుల్ అంటే ఫుల్ మంది డ్యాన్స్ చేసిండ్రండి. మాకైతే ఇంకా అంత తిరిగే ఓపిక లేక మా బతుకమ్మ కాడ మేమే ఆడుకున్నాం, వచ్చేసినాం. బతుకమ్మ పండుగ రోజు ఏంటి అంటే సత్తుపిండి అండి. పల్లీల పొడి, నువ్వుల పొడి, జొన్నలతోని సత్తుపిండి కూడా తయారు చేస్తారండి. నేనైతే జొన్నలతో చేయలేదు, పల్లీలతోని నువ్వులతోనైతే చేసిన. ఇంకా బెబ్బరి ముద్దలు కూడా చేస్తారనమాట. నాకు టైం లేక నేను 2 రకాలు చేసి పట్టుకొని పోయినా. అంటే లాస్ట్కి ఇంకా సత్తుపిండితోనే ఎండ్ చేస్తారన్నమాట. మనం నిమజ్జనం చేసిన తర్వాత సత్తుపిండిని మళ్ళీ వాయిదనం ఇచ్చినట్టు అందరికి ఇచ్చి, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి, మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట.
సో అలా అయితే మొత్తానికైతే కంప్లీట్ అయితే వేసుకున్నామండి ఫైనల్గా. చెప్పాను కదా ఇక్కడ మా పాప కొంచెం హుషారు వచ్చిందండి. మా పాపకు హుషారు వచ్చింది, నేను అలసిపోయినా. ఇంకా మా పిల్లలు వెళ్దామమ్మా అంటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా బూరలు ఊదుకుంటూ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా నడుచుకుంటూనే వచ్చినాం. మా కిలోమీటర్ ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి బతుకమ్మ వరకు కిలోమీటర్ ఉంటుంది. సో నడుచుకుంటూనే వచ్చినాం. మా పిల్లలు మాత్రం బండి మీద వచ్చిండ్రు. ఇంక ఇప్పుడు మా పాప నిద్రపోతుందేమో అనేసి మేము నడుచుకుంటూ వస్తామంటే మా ఆయన అయితే ముందే వచ్చేసిండండి. మా పిల్లలైతే మా అమ్మ ఒక్కతే ఆడుకున్నదని ఎక్కడ ఫీల్ అవుతారా అని ఇంకా మా పిల్లల దగ్గరికి వచ్చేసి మా పిల్లలతో ఆడుకున్నానండి. ఇంకా మా పిల్లలకు కావాల్సిన అయితే మా ఆడపడుచు కొనిచ్చింది, మా ఆయన కొనిచ్చిండు. ఇగో ఈమెయితే మా అత్తమ్మ అండి. మా ఆడపడుచుని చూసిండ్రు కదా ఇంతకుముందు వీడియోలో. ఇగో ఈ చీర కట్టుకున్నామే మా కోడలండి. సో అందరం అయితే ఒక కాడ కలుసుకున్నాం. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఇలాంటి పండగ అప్పుడే కలుసుకుంటారండి. ఈమెయితే మా కోడలండి. నీ పట్టు చీర బాగుందంటే నీ పట్టు చీర బాగుంది, నీ నక్లీస్ బాగుందంటే నీ నక్లీస్ బాగుంది, నీ బతుకమ్మ బాగుందంటే నీ బతుకమ్మ బాగుంది అని ఇలా మాటలతోనే సరిపోద్దండి. ఇంకా ఆడుకోవడం తక్కువ, ఇలాంటివి అనుకోవడం ఎక్కువ అవుతుంది ఆడోళ్ళు ఉన్న కాడ. సో వాయినాలు అయితే అన్నీ ఇచ్చుకున్నాం కదా, ఇంకా బతుకమ్మని తీసుకెళ్దాం పిల్లలు అలసిపోయినరా అంటే ఇంకా అందరూ బతుకమ్మని అయితే తీసుకొని చెరువు గట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఏంటి అంటే చీకటి అయింది కదా, మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు కొంచెం హెల్ప్ చేసిండ్రండి. నిజంగా మున్సిపాలిటీ వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పాలి అండి. నిజంగా చాలా రిస్క్ అది. అయినా కూడా ఈ టైంలో కూడా నిమజ్జనం చేయడానికి చూడండి ఎన్ని బతుకమ్మలు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది. అంటే 4 o'clock నుంచి ఆడుతున్నారు. మేము 7కి అట్లా వెళ్ళినాం కదా, మేమైతే 2 hours ఆడుకొని వచ్చేసినాం. నిజంగా వీళ్ళకైతే హ్యాట్సాప్ అండి. ఈ పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని అయితే లోనికి రానివ్వలేదండి. ఎందుకంటే మనం వెళ్తే పిల్లలు వస్తారు, జారి పడితే రిస్క్ అని ఎవరిని రానియలేదండి. పైనుంచే బతుకమ్మలు తీసుకొని అన్ని బతుకమ్మలు అందరి ప్రతి ఒక్కరి తీసుకొని నిమజ్జనం చేసి ఆ గంగమ్మ నీళ్ళు అయితే ఇచ్చిండ్రండి. అవి మనం తల మీద చల్లుకోవాలి కదా. సో ప్రతి ఒక్కరికి అట్లనే జరిగింది, ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు. నిమజ్జనం చేసి సత్తు పంచుకుంటా అయితే వచ్చి అలసిపోయినామండి. ఇక్కడైతే కూర్చున్నాం. మెట్లయితే దొరికినాయి, కాళ్ళు బాగా లాగుతున్నాయని ఇక్కడైతే కూర్చున్నాం. మా ఆయన వచ్చి మీది ఏ ఊరండి, ఎక్కడికి పోవాలండి అనేది నన్ను అయితే అడుగుతున్నాడండి. మా ఊరా అండి, మేము తప్పిపోయి ఇక్కడ కూర్చున్నామని నేను చెప్పానండి. సో మా పిల్లలు చెప్పాను కదా బెలూన్స్ మళ్ళీ పగలగొట్టారు, మళ్ళీ అడిగితే మళ్ళీ కొనిచ్చినాం. ఇంక ఇంటి పోయినాక ఏడుస్తారు మళ్ళీ 1 year కదా. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. పండగ అందరూ బాగా జరుపుకోండి. అందరికీ హ్యాపీ దసరా అడ్వాన్స్. బాయ్ ఫ్రెండ్స్.